హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్. ఇది ఏ సీజనో తెలుసు కదా ఫ్రెండ్స్, మ్యాంగో సీజన్. సో మ్యాంగో పికిల్ లేదా ఆవకాయ పచ్చడి చేయ విధానము తెలుసుకుందాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకొని దాన్ని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరిగించుకొని ఇంటికి తీసుకురావాలి. ఇంటికి తెచ్చిన తర్వాత నీట్గా క్లాత్తో తుడుచుకోవాలి. మనకు పొర వస్తుంది, ఆ జీడి అనేది దానికి టచ్ అయి ఉంటుంది. ఆ పొరని నెమ్మదిగా తీసేయాలి. ఈ విధంగా నెమ్మదిగా తీసేయాలి, ఆ పొరను తీసేయాలి. నీట్గా ఏమాత్రం తడి లేకుండా తుడుచుకొని ఒక 1 అవర్ వరకు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా నేను 1.5 kg తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను కొలత రూపంలో చెప్తున్నాను. ఇలా కప్పులో ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్ వచ్చేసి 1/2 kg వరకు ఉంటుంది. ఆ బౌల్ నిండుగా ఇలా తీసుకున్నాను. 1.5 kg అంటే బౌల్తో కొలిస్తే మొత్తం 6 బౌల్స్ వచ్చాయి. అంటే 1.5 kg. ఒక్క బౌల్ 1/2 kg వరకు ఉంది. ఈ విధంగా 8 ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి. ఫస్ట్ కారం, ఉప్పు, ఆవపొడి, అల్లం వెల్లిగడ్డ, కారం, మెంతి పొడి 1 టీ స్పూన్, 2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ పసుపు, 1/2 kg వరకు ఎల్లిపాయలు. నేను 1 kg ఇదం నువ్వుల నూనె తీసుకున్నానండి. ముందుగా నువ్వుల నూనె పోసేసి కాయలకు పట్టించి పక్కన పెట్టాలి. కాయలు తడిచేంత వరకు నూనె పోసేసి ఇలా పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పోసు పెట్టుకుందాం. పోసుకి ఒక పెద్ద సైజు బగోన తీసుకోండి. ఎలా అంటే కొంచెం పెద్దగానే ఉండాలి, ఎందుకంటే నూనె మరిగిన తర్వాత పొంగుతుంది. పొంగకుండా ఉండడాని కోసం కొంచెం పెద్ద సైజు బగోన తీసుకొని 1 kg వరకు నూనె పోసుకోవాలి. అందులో పోసుకున్న తర్వాత నూనె మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes వరకు వేడి కానివ్వాలి. వేడి అయిన తర్వాత స్టవ్ ఆర్పేసి అందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. నూనె స్టవ్ ఆర్పిన తర్వాతనే నూనెలో వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే పోసు గింజలు మాడిపోతాయి. మాడిపోకుండా ఉండడాని కోసం స్టవ్ ఆర్పిన తర్వాత వేసుకొని ఇలా ఒక 2 minutes వరకు కలపాలి. తర్వాత మసాలాలు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు నూనె చల్లారుతుంది. 1.5 కప్ సాల్ట్, 1.5 కప్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ పసుపు, 1 కప్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇప్పుడు 3/4 ఆవపొడి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి. మనకు ఒక 1/2 kg వరకు ఎల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది, టేస్ట్ కూడా మీ ఇష్టం. మీకు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ సమానంగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కాసేపు ఎండలో పెట్టి తర్వాత నీడలో పెట్టిన తర్వాత మిక్సీ పట్టాను. సాల్ట్ మాత్రం దొడ్డుప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. సముద్రపు ఉప్పు. అది మనం మిక్సీ పట్టడం వల్ల అక్కడక్కడ దొడ్డుగా గడ్డలు ఉంటాయి. ఆ గడ్డల్ని కొంచెం స్మాష్ చేయండి. మంచిగా కలిసేటట్టుగా ఒక 10 minutes వరకు మంచిగా నీట్గా కలపండి. కలిపిన తర్వాత ఆ మసాలాని ఆవకాయ ముక్కలకు పట్టించాలి. ఈ విధంగా కలుపుకుంటూ పట్టించాలి. అన్ని ముక్కలకి పట్టేటట్టుగా కింది నుంచి పైకి అనుకుంటూ నీట్గా పట్టించాలి. మనము ఏ వస్తువులైతే వాడుతున్నామో ఆ వస్తువులను నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత కాసేపు ఎండలో పెట్టి వాడాలి. ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పట్టించిన తర్వాత మనం పెట్టుకున్న పోపు గిన్నెను తీసుకొని రావాలి.
వేడి చల్లారాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ వరకు ఆగాలి. గోరువెచ్చగా ఉండాలి. ఎక్కువ వేడి పైన వేస్తే కూడా పచ్చడి పాడవుతుంది. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఆ గోరువెచ్చని నూనెని పచ్చడిలో వేసి కలపాలి. ఈ విధంగా కింది నుంచి పైకి, పైనుంచి కిందికి మంచి కలిసేటట్టుగా చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్. మేము పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ప్రతిరోజు ఉదయాన 3 డేస్ వరకు కలుపుతూనే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కింది నుంచి పైకి ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోరూరించే పచ్చడి రెడీ.